ప్రాథమిక హక్కులు ఆలోచించినప్పుడు ప్రాథమిక హక్కులు మొదటగా 7 ప్రాథమిక హక్కులు ఉండేవి. మొదటి ప్రాథమిక హక్కు రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వపు హక్కు. ఈ సమానత్వపు హక్కుని అధికరణం 14 నుంచి అధికరణం 18 వరకు 14, 15, 16, 17, 18 ఈ 5 అధికరణాల ద్వారా భారతదేశంలో సమానత్వం ఎలా ఉంది, సమానత్వాన్ని ఎలా అమలు చేయాలి, ప్రజల మధ్య సమానత్వాన్ని ఎలా సాధించాలి అనేది ఈ 5 అధికరణల ద్వారా సమానత్వపు హక్కుని కల్పించడం ద్వారా భారత రాజ్యాంగం ఒక ముఖ్యమైన ప్రాథమిక హక్కుని ప్రజలకు ఇచ్చింది. అలాగే రెండో ప్రాథమిక హక్కు స్వేచ్ఛ, రైట్ టు ఫ్రీడమ్. అధికరణం 19 నుంచి 22 వరకు. అధికరణం 19 ఒక వ్యక్తి యొక్క వివిధమైన స్వేచ్ఛలు, మాట్లాడే స్వేచ్ఛ, భారతదేశం అంతా తిరిగే స్వేచ్ఛ, వృత్తిని ఎన్నుకునే స్వేచ్ఛ, వీటన్నిటిని అధికరణం 19 ద్వారా ఏర్పరచుకున్నాం. అధికరణం 20 ద్వారా నేరస్తుడికి కల్పించిన హక్కుల్ని మనం పొందుపరుచుకున్నాం. అంటే పాత చట్టాల ద్వారానో రాబోయే చట్టాల ద్వారానో ఒక వ్యక్తిని శిక్షించకూడదు. ఒక వ్యక్తి నేరం చేసినప్పుడు ఏ సమయంలో ఆ వ్యక్తి నేరం చేశాడో ఆ సమయంలో ఉన్న చట్టాలను అమలు పరచాలి. రైట్ ఎగెనిస్ట్ ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లాస్ అంటాం. ఒక వ్యక్తిని ఒక నేరానికి 2 సార్లు శిక్షించకూడదు. రైట్ ఎగెనిస్ట్ డబుల్ జియోపారిటీ. ఒక వ్యక్తి నేరం చేసినప్పుడు అతను ఒకసారే శిక్షించాలి. మూడవ హక్కు ఒక వ్యక్తిని నేరం చేసేనని బలవంతంగా ఒప్పించే ప్రక్రియని చేయకూడదు. అంటే ఒక వ్యక్తికి తనపై వచ్చిన నేరారోపణలో తనే సాక్ష్యం ఇచ్చుకునే బలవంతపు సాక్ష్యాలని వ్యతిరేకంగా హక్కును కల్పించారు. రైట్ ఎగెనిస్ట్ సెల్ఫ్ ఇన్క్రిమినేషన్. ఈ 3 హక్కులు అధికరణం 20లో పొందుపరిచారు. అలాగే అధికరణం 21 వచ్చేటప్పటికి జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులు, ఈ 2 హక్కుల్ని ఒక వ్యక్తికి భారత రాజ్యాంగంలో అధికరణం 21 ద్వారా కల్పించారు. ఈ అధికరణం 22 ద్వారా ఒక నేరారోపణ ఉన్న వ్యక్తిని నిర్బంధించినప్పుడు ఆ నిర్బంధించబడిన వ్యక్తికి ఉన్న హక్కులు, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు 24 గంటల్లో సమీప న్యాయాధికారి ముందు ప్రవేశపెట్టాలి. ఆ వ్యక్తికి తను ఏ నేరారోపణ మీద అరెస్ట్ చేశారో చెప్పాలి. ఆ వ్యక్తికి తనకు నచ్చిన న్యాయవాదిని సంప్రదించుకునే హక్కునివ్వాలి. సో ఇవన్నీ అధికరణం 22లో చెప్పారు. అంటే భారతదేశంలో స్వేచ్ఛాయుత హక్కు, రైట్ టు ఫ్రీడమ్ అనేది అధికరణం 19 నుంచి 22 వరకు మనం పొందుపరుచుకున్నాం. అలాగే మూడో ప్రాథమిక హక్కు ఏంటంటే రైట్ ఎగెనిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్. ఒక విధమైన నిరంకుశత్వమైన ఎక్స్ప్లాయిట్ చేయడం అనే దానికి వ్యతిరేకంగా ప్రజలకు హక్కు ఇచ్చారు. రైట్ ఎగెనిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఒక వ్యక్తి మరో వ్యక్తిని ఎక్స్ప్లాయిట్ చేయకూడదు. అలాగే బాండెడ్ లేబర్, చైల్డ్ లేబర్, బెగరీ, సెల్లింగ్ అండ్ పర్చేజింగ్ హ్యూమన్ బీయింగ్స్, హ్యూమన్ ట్రేడ్, ఇవన్నీ కూడా మానవ హక్కులకు వ్యతిరేకం కాబట్టి ఒక వ్యక్తిని ఎక్స్ప్లాయిట్ చేయడానికి వీలు లేకుండా ఒక హక్కు కల్పించారు. దాన్నే రైట్ ఎగెనిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అంటారు. అది 3వ ప్రాథమిక హక్కు భారతదేశ ప్రజలకు ఇచ్చింది. ఇది అధికరణం 23, 24లో ఏర్పాటు చేసుకున్నాం. మత స్వేచ్ఛ. భారతదేశంలో ప్రజలందరికీ తమకు నచ్చిన మతాన్ని అవలంబించుకుని హక్కుని, మత స్వేచ్ఛ హక్కుని మనం కల్పించాం. ఇది 4వ ప్రాథమిక హక్కు. అధికరణం 25 నుంచి అధికరణం 28 వరకు మత స్వేచ్ఛ, ప్రజలకి అనుగుణంగా ప్రజా జీవనంలో అడ్డంకులు లేకుండా సహజమైన నిర్బంధాలకు లోబడి మత స్వేచ్ఛ ఎలాగ అమలుపరచవచ్చు భారతదేశంలో అనేది అధికరణం 25 నుంచి 28 వరకు చెప్తారు. మైనారిటీ, మన భారతదేశం విడిపోయినప్పుడు, భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు బ్రిటిష్ వలస పాలకులు భారతదేశాన్ని విభజించి వెళ్ళిపోయారు. సో విభజించినప్పుడు ఇటు ఉన్న ముస్లింలు పాకిస్తాన్కి వెళ్ళడం, పాకిస్తాన్ నుంచి ఇటు రావడం, ఇలాగా అప్పట్లో జరిగిన మత ఘర్షణల ద్వారా ఎంతోమంది ప్రజలు చనిపోయారు, చాలా మంది ఆస్తులు కోల్పోయారు. సో అటువంటి మైనారిటీ ప్రజలు, ముస్లింలు అవ్వచ్చు, క్రిస్టియన్స్ అవ్వచ్చు, ఎవరు మైనారిటీ వర్గానికి చెందుతారో వాళ్ళకి ప్రత్యేకమైన హక్కుల్ని, సాంస్కృతిక మైనారిటీ అలాగే మతపరమైన మైనారిటీ హక్కులు, మైనారిటీ కల్చరల్ అండ్ రిలీజియస్ మైనారిటీస్, వాళ్ళ హక్కుల్ని కాపాడడానికి అధికరణం 29, 30 పెట్టారు.